డియర్ చిల్డ్రన్, ఇప్పుడు మనము పేజ్ నెంబర్ 18లో ఉన్నటువంటి ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ పోయంని చూద్దాం. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. The best of friends can change a frown into a smile when you feel down. Once again, మళ్ళీ ఒకసారి. The best of friends can change a frown into a smile when you feel down. This is the first stanza. Second stanza. The best of friends will understand your little trials and lend a hand. మళ్ళీ ఒకసారి. The best of friends will understand your little trials and lend a hand. Third stanza. The best of friends will always share your secret dreams because they care. మళ్ళీ ఒకసారి. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ ఆల్వేస్ షేర్ యువర్ సీక్రెట్ డ్రీమ్స్ బికాజ్ దే కేర్. ఫోర్త్ స్టాంజా. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ వర్త్ మోర్ దాన్ గోల్డ్ గివ్ ఆల్ ద లవ్ ఏ హార్ట్ కెన్ హోల్డ్. మళ్ళీ ఒకసారి. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ వర్త్ more than gold give all the love a heart can hold. First stanza meaning చూద్దాం children. The best of friends can change a frown into a smile when you feel down. The best of friends, మంచి స్నేహితులు అనేవాళ్ళు కెన్ చేంజ్ ఏ ఫ్రౌన్ ఇంటూ ఏ స్మైల్. ఫ్రౌన్ అంటే చికాకు, కోపం, బాధగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని సంతోషపరుస్తారు, వాళ్ళు మనల్ని నవ్విస్తారు. ఇంటూ ఏ స్మైల్. దే కెన్ చేంజ్ ఏ ఫ్రౌన్ ఇంటూ ఏ స్మైల్ వెన్ యూ ఫీల్ డౌన్. వెన్ యూ ఫీల్ డౌన్ అంటే మనం నిరుత్సాహపడ్డప్పుడు వాళ్ళు మనల్ని సంతోష పెడతారు. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ కెన్ చేంజ్ ఏ ఫ్రౌన్ ఇంటూ ఏ స్మైల్ వెన్ యూ ఫీల్ డౌన్. సెకండ్ స్టాంజా మీనింగ్ చూద్దాం. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ అండర్స్టాండ్ యువర్ లిటిల్ ట్రయల్స్ అండ్ లెండ్ ఏ హ్యాండ్. బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు అనేవాళ్ళు మనల్ని ఎప్పుడూ అండర్స్టాండ్ చేసుకుంటారు. మన లిటిల్ ట్రయల్స్ అంటే మన ప్రయత్నాలని, ట్రయల్స్ అంటే ప్రయత్నాలు అని చెప్పొచ్చు, తర్వాత ప్రాబ్లమ్స్ అని కూడా చెప్పొచ్చు. పక్కన ఫిగర్లో చూడండి చిల్డ్రన్, ఒక గర్ల్ పడిపోతే ఇంకా గర్ల్ తన హ్యాండ్ ఇచ్చి పైకి లేపుతుంది. సో ఆ విధంగా మనం డిఫికల్టీస్లో ఉన్నప్పుడు, డిఫికల్టీస్ అంటే ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు దే కెన్ లెండ్ ఏ హ్యాండ్, వాళ్ళు మనకి చేయూతనిస్తారు, హెల్ప్ చేస్తారు. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ అండర్స్టాండ్ యువర్ లిటిల్ ట్రయల్స్ అండ్ లెండ్ ఏ హ్యాండ్. లెండ్ ఏ హ్యాండ్ అంటే హెల్ప్ చేయడం, హ్యాండ్ ఇచ్చి హెల్ప్ చేయడం. సో మనం ఎప్పుడైనా మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, డిఫికల్టీస్లో ఉన్నప్పుడు దే లెండ్ ఏ హ్యాండ్. థర్డ్ స్టాంజా మీనింగ్ చూద్దాం చిల్డ్రన్. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ ఆల్వేస్ షేర్ యువర్ సీక్రెట్ డ్రీమ్స్ బికాజ్ దే కేర్. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు అనే వాళ్ళతోటి మనము ఆల్వేస్ షేర్ చేసుకుంటాం, పంచుకుంటాం. మన సీక్రెట్స్ అన్నీ కూడా వాళ్ళతో పంచుకుంటాం. ఎందుకు? బికాజ్ దే కేర్, వాళ్ళు మన పట్ల శ్రద్ధగా ఉంటారు, వాళ్ళు మన పట్ల శ్రద్ధ చూపుతారు. కాబట్టి మన సీక్రెట్స్ ఏమున్నా కానీ, మన ఫీలింగ్స్ కావచ్చు, మన సారోస్ అంటే బాధలు కావచ్చు, అవన్నీ కూడా మనం మన బెస్ట్ ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటాము. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ ఆల్వేస్ షేర్ యువర్ సీక్రెట్ డ్రీమ్స్ బికాజ్ దే కేర్. నెక్స్ట్ ఫోర్త్ స్టాంజా. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ వర్త్ మోర్ దాన్ గోల్డ్ గివ్ ఆల్ ద లవ్ ఏ హార్ట్ కెన్ హోల్డ్. మంచి స్నేహితులు అనేవాళ్ళు బంగారం కంటే విలువైన వారు. వర్త్ మోర్ దాన్ గోల్డ్, వర్త్ అంటే విలువ, గోల్డ్ కన్నా ఎక్కువ విలువైన వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు మనల్ని చాలా ప్రేమిస్తారు, మనకు చాలినంత ప్రేమను వాళ్ళు పంచుతారు. కాబట్టి వాళ్ళు మనకి గోల్డ్ కన్నా కూడా చాలా విలువైన వారు. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ వర్త్ మోర్ దాన్ గోల్డ్ గివ్ ఆల్ ద లవ్ ఏ హార్ట్ కెన్ హోల్డ్. హార్ట్ అంటే ఇక్కడ మనసు, మనకు చాలినంత ప్రేమను వాళ్ళు పంచుతారు. కాబట్టి వాళ్ళు మనకు గోల్డ్ కన్నా కూడా చాలా విలువైన వారు. మళ్ళీ ఒకసారి పోయంని చూద్దాం చిల్డ్రన్. The best of friends
can change a frown into a smile when you feel down. The best of friends will understand your little trials and lend a hand. The best of friends will always share your secret dreams because they care. The best of friends worth more than gold give all the love a heart can hold. ఈ విధంగా ఈ పోయంని రీడ్ చేయండి చిల్డ్రన్. డియర్ చిల్డ్రన్, మనకి ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ పోయంలో పేజ్ నెంబర్ 19లో కొన్ని క్వశ్చన్ అండ్ 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ బిట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ సెకండ్ బిట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ 2 ఎక్సర్సైజెస్తో పాటు మనము కింద రైటింగ్ పార్ట్ కూడా ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం చిల్డ్రన్. సో లెట్ us స్టార్ట్ ఫస్ట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వై డస్ ద పోయెట్ వాంట్ టు షేర్ హర్ సీక్రెట్ డ్రీమ్స్ విత్ హర్ ఫ్రెండ్స్? తన సీక్రెట్ డ్రీమ్స్ని ఫ్రెండ్స్తో ఎందుకు పంచుకోవాలని అనుకుంది పోయెట్ అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ పోయంలో 3rd స్టాంజాలో ఉంది చూడండి. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ ఆల్వేస్ షేర్ యువర్ సీక్రెట్ డ్రీమ్స్ బికాస్ దే కేర్. వాళ్ళు మన పట్ల కేర్గా ఉంటారు కాబట్టి మనం సీక్రెట్ డ్రీమ్స్ని షేర్ చేసుకుంటాం. ఈ ఆన్సర్ మనం ఫస్ట్ దానికి రాయాలి. ఆన్సర్ వచ్చేసి ద పోయెట్ వాంట్స్ టు షేర్ her secret dreams with her friends. Because ఎందుకంటే because the poet wants to share her secret dreams with her friends because ఎందుకు మరి they care her, వాళ్ళు ఆమె పట్ల శ్రద్ధగా ఉంటారు కాబట్టి poet wants to share her secret dreams with her friends. This is the answer for first question. Second question, why does the poet say that friendship is more valuable than gold? ఎందుకు పోయెట్ ఫ్రెండ్షిప్ని గోల్డ్ కన్నా విలువైనదని వర్ణించింది? దీనికి ఆన్సర్ 4th స్టాంజాలో ఉంది. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ వర్త్ మోర్ దాన్ గోల్డ్ గివ్ ఆల్ ద లవ్ ఏ హార్ట్ కెన్ హోల్డ్. వాళ్ళు మనకు చాలినంత ప్రేమను పంచుతారు కాబట్టి వారు మనకి గోల్డ్ కన్నా కూడా చాలా విలువైన వారు అని పోయెట్ చెప్పింది 4th స్టాంజాలో. సో ఈ ఆన్సర్ని మనం ఆ సెకండ్ క్వశ్చన్కి రాయాలి. ద పోయెట్ says that friendship is more valuable than gold. గోల్డ్ కన్నా కూడా ఫ్రెండ్షిప్ అనేది చాలా విలువైనది అని చెప్పింది. ఎందుకు మరి అంటే బికాస్ they give all the love a heart can hold. మనకు చాలినంత ప్రేమను పంచుతారు కాబట్టి వాళ్ళు గోల్డ్ కన్నా కూడా చాలా విలువైన వారు అని పోయెట్ చెప్పింది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఆర్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్? వై నాట్? ఫ్రెండ్స్ అనేవాళ్ళు లైఫ్లో ఇంపార్టెంటా, ఎందుకు అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మన లైఫ్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, బికాస్ we share our sorrows, feelings with
అవర్ ఫ్రెండ్స్ ఓన్లీ. మనం మన ఫ్రెండ్స్తోని మాత్రమే మన బాధల్ని తర్వాత మన యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటాము. సో అందుకనే మనకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, దే గివ్ అస్ కరేజ్. దే గివ్ అస్ కరేజ్, ధైర్యాన్ని ఇస్తారు. ఎప్పుడు? వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్. మనము కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళు మనకి ధైర్యాన్ని ఇస్తారు. వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్, దే గివ్ అస్ కరేజ్ వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, దే కెన్ చేంజ్ ఏ ఫ్రౌన్. ఫ్రౌన్ అంటే చికాకు, కోపం. దే కెన్ చేంజ్ ఏ ఫ్రౌన్ ఇంటూ ఏ స్మైల్. మనము చికాకుగా కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని నవ్విస్తారు. దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, దే హెల్ప్ అస్. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఈ 4 పాయింట్స్ వల్ల మనం ఫ్రెండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అని చెప్పొచ్చు. దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ క్వశ్చన్స్. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ పోయంలో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవి నోట్బుక్లో రాయండి పిల్లలు. నోట్బుక్లో కాపీ చేసుకొని ప్రాక్టీస్. పేజ్ నెంబర్ 19లోని క్వశ్చన్స్కి ఆన్సర్ రాసాం కదా చిల్డ్రన్. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దాం. టిక్ ద వన్ యూ అగ్రీ విత్ అండ్ గివ్ ఏ రీజన్ ఫర్ ఇట్. మనం ఇక్కడ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటికి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ద పోయట్ సేస్ గివ్ ఆల్ ద లవ్ ఏ హార్ట్ కెన్ హోల్డ్. ఇట్ మీన్స్ గివ్ ఆల్ ద లవ్ ఏ హార్ట్ కెన్ హోల్డ్ అంటే ఏంటి? లవ్ ఈజ్ మెజరబుల్లా అంటే లవ్ అనేది కొలవగలిగింది, ఇంత అంత అని చెప్పగలిగిందా? బి, లవ్ ఈజ్ నాట్ మెజర్డ్. లవ్ అనేది చెప్పలేనంత అంటే కొలవలేనంత, ఇంత అంత అని చెప్పలేనంత. సో గివ్ ఆల్ ద లవ్ ఏ హార్ట్ కెన్ హోల్డ్ అంటే దానికి అర్థం ఏంటంటే బి. సో బీకి టిక్ చేయాలి మనం. అంటే లవ్ని మనం కొలవలేము. నెక్స్ట్ సెకండ్ వన్, లిటిల్ ట్రయల్స్ ఇన్ ద సెకండ్ స్టాంజా మీన్స్. లిటిల్ ట్రయల్స్ అంటే ఏంటి? ఫైట్స్ అంటే కొట్లాటలు, డిఫికల్టీస్ అంటే ప్రాబ్లమ్స్. సో ఇక్కడ లిటిల్ ట్రయల్స్ అంటే పోయంలో డిఫికల్టీస్ అని అర్థం. మనం ఎప్పుడైనా డిఫికల్టీలో ఉన్నప్పుడు ఫ్రెండ్ కెన్ లెండ్ ఏ హ్యాండ్, అతను మనకు హెల్ప్ చేస్తాడు, హ్యాండ్ ఇస్తాడు. కాబట్టి లిటిల్ ట్రయల్స్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ డిఫికల్టీస్ అని అర్థం. సో పుట్ ద టిక్ మార్క్ ఫర్ బి. This is the second exercise, and now we have a writing part here. Who is your best friend? Why is he or she your best friend? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఎందుకు అతను లేదా ఆమె బెస్ట్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. ఈ బాక్స్లో మనం తన గురించి కొంచెం రాయాల్సి ఉంటుంది. మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ సురేష్ అని రాస్తున్నాను చిల్డ్రన్. మీరు ఇక్కడ ఇదే నేమ్ కాకుండా మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తన పేరు రాయండి. సో ఇక్కడ నేను సురేష్ అని రాశాను ఎగ్జాంపుల్గా. మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ సురేష్. హీ, ఇక్కడ సురేష్ అనేది బాయ్ కాబట్టి మనం ఏం చేయాలి? షీని తీసేయాలి. షీని తీసేసి హీ ఒకటే అక్కడ హీ అని మాత్రమే ఉంచాలి. ఎందుకంటే సురేష్ అనేది బాయ్ కాబట్టి, సురేష్ అనేవాడు బాయ్ కాబట్టి హీ అంటాం, అతను అంటాం. ఒకవేళ అక్కడ మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ కమల అని ఉందనుకోండి, కమల అనేది గర్ల్ కాబట్టి, గర్ల్ నేమ్ కాబట్టి షీ అని పెట్టాలి. సో ఆమె అని చెప్తాం కాబట్టి షీ అని ఉంచాలి. ఇక్కడ సురేష్ అని రాశాను కాబట్టి హీ అని వాడాలి. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బికాజ్, ఎందుకు మరి అతను నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే సురేష్ హెల్ప్స్ మీ ఆల్వేస్. అతను నాకు ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తాడు, అందుకే నాకు అతను బెస్ట్ ఫ్రెండ్. సురేష్ హెల్ప్స్ మీ ఆల్వేస్, అతను నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తాడు. సురేష్ ప్లేస్ విత్ మీ. సురేష్ ప్లేస్ విత్ మీ ఇన్ ఈవినింగ్స్. మేము ఈవినింగ్స్ ఇద్దరం కలిసి ఆడుకుంటాము. సురేష్ ప్లేస్ విత్ మీ ఈవినింగ్స్. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సురేష్ నెవర్ హర్ట్స్ మీ. నన్ను ఎప్పుడు కూడా బాధించడు. సురేష్ నన్ను ఎప్పుడు కూడా బాధించడు. సురేష్ నెవర్ హర్ట్స్ మీ. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, సురేష్
సురేష్ టాక్స్ వెరీ nicely with everyone. అందరితో చాలా బాగా మాట్లాడతాడు. సురేష్ టాక్స్ వెరీ నైస్లీ విత్ ఎవ్రీవన్. సో ఈ 4 పాయింట్స్ వల్ల నేను సురేష్ని ఇష్టపడతాను. సో హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ సురేష్. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బికాస్ సురేష్ హెల్ప్స్ మీ ఆల్వేస్. సురేష్ ప్లేస్ విత్ మీ ఇన్ ఈవినింగ్స్. సురేష్ నెవర్ హర్ట్స్ మీ. సురేష్ టాక్స్ వెరీ నైస్లీ విత్ ఎవ్రీవన్. సో ఈ 4 పాయింట్స్ వల్ల నేను సురేష్ని ఇష్టపడతాను. సో ఈ రైటింగ్ పార్ట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది చిల్డ్రన్. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్కి వస్తే ఇక్కడ ఒక సెకండ్ ఎక్సర్సైజ్ ఉంది. narrate an incident in which you helped a friend or someone helped you. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక ఇన్సిడెంట్ని రాయాలి. నువ్వు మీ ఫ్రెండ్కి హెల్ప్ చేసిందైనా పర్లేదు, మీ ఫ్రెండ్ నీకు హెల్ప్ చేసినటువంటి ఏదైనా ఒక సంఘటనని ఇక్కడ రాయమని చెప్తున్నాడు. ట్రై టు రైట్ చిల్డ్రన్. ఓకేనా? మీరు రాస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇదొకటి ట్రై చేయండి. మీ సొంతంగా రాయడానికి ఏదైనా ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని మీరు ఇంగ్లీష్లో ఒక 3 లైన్స్ రాయడానికి ట్రై చేయండి. ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేసాం చిల్డ్రన్. కాంప్రహెన్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాసాము. ఈ 2 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశాము. రైటింగ్ పార్ట్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ని కూడా కంప్లీట్ చేశాము. దీంతో మనకి ఈ లెట్స్ బీ ఫ్రెండ్స్ అనే లెసన్ కంప్లీట్ అయింది చిల్డ్రన్. ఇందులో మీరు ఇంకేమైనా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయితే సాధన తెలుగు మీడియం లెసన్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి 5th క్లాస్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ యూనిట్ 1 లెట్స్ బీ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఉంటాయి. వాటన్నిటినీ కూడా స్కిప్ కాకుండా చూడండి. అలా చూస్తే మీకు ఈ యూనిట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా చిల్డ్రన్? గుడ్ లక్.